ప్రస్తుతం ఇరాన్లో ధరల పెరుగుదల సాధారణ ప్రజల జీవనాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి ప్రజలకు అందని ద్రవ్యంగా మారుతుంది. కిలో బియ్యం అక్కడ 800 రూపాయల నుంచి 600 రూపాయల నుంచి 800 రూపాయల వరకు పలుకుతుంది. మన కరెన్సీలో చెప్పాలంటే మాంసం ధర 4000 రూపాయల దాటి కొనసాగుతుంది కేజీకి. పాలు, గుడ్లు, కూరగాయల వంటి ప్రాథమిక అవసరాల ధరలు కేవలం కొన్ని వారాల్లోనే రెట్టింపు కావడం కూడా అక్కడ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఆర్థిక ఒత్తిడి కారణంగా ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు సాధారణంగా ఉన్న ఖర్చులు ఇప్పుడు భారంగా మారాయి. హోటల్ కానీ రెస్టారెంట్లలో ధరలు పెరగడంతో బయట తినడం చాలా మంది మానేశారు. అక్కడ కుటుంబాలు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కేవలం ఆహార అవసరాలకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇరాన్లో ఏర్పడింది. ఇంకా ఇరాన్ పరిస్థితి విషమంగా చేస్తుంది నిరుద్యోగం. పరిశ్రమలు, వ్యాపారాలు మందగించడం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతుండగా జీతాలు స్థిరంగా ఉండడం లేదు లేదా తగ్గడం ప్రజలపైన అదనపు ఒత్తిడిని పెంచుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి వర్గం తీవ్రంగా దెబ్బతింటుంది. అక్కడ చాలా కుటుంబాలు పొదుపులను పూర్తిగా ఖర్చు చేసి అప్పుల బారిన పడుతున్నాయి. యుద్ధ భయాందోళన నేపథ్యంలో ప్రజలు అవసరమైనటువంటి వస్తువులను పెద్ద ఎత్తున నిల్వ చేసుకోవడం కూడా కొరతకు దారితీస్తుంది.